హలో! తెలుగువారి ఆత్మీయ వారధి తోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని ఫేస్‌బుక్ గ్రూప్ సౌజన్యంతో నడపబడుతుంది. ఈరోజు మన టాపిక్ హ్యూమనిస్ట్ అవర్‌లో సంస్కృతం, వేద విద్య, దాని ఆవశ్యకత. సో, ఈరోజు మనతో పాటు గోవింద్ గారు, మన రెగ్యులర్ గెస్ట్ గోవింద్ గారు ఉన్నారు. అలాగే శాస్త్రి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యి ఉన్నారు. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. హాయ్ అండి, నమస్తే అండి విజయ్ గారు. హలో అండి విజయ్ శాస్త్రి గారు, నమస్తే. సార్, ఇది ఈ మనకి వేద విద్య ఆవశ్యకత అనే పాయింట్ మనకి ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనందరం కూడా మన పాత కాలపు టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకు కొంత మాత్రమైనటువంటి వారసత్వంగా మనకి సంక్రమించింది. సో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, సంస్కృతి వారసత్వంగాను. సో దాన్ని మనందరం కలిసి తిరిగి ప్రాక్టీస్ చేస్తే చాలా గొప్పగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ధోరణి చాలా మంది ప్రముఖుల్లో కనబడతా ఉంది, సామాన్య ప్రజల్లో కూడా కనబడతా ఉంది. సో విజయ్ కుమార్ గారు, నిజంగా ఈ వేద విద్య ఏదైతే ఉందో, ఈ టైప్ ఆఫ్ దీనికి మూలమైనటువంటి సాంస్క్రిట్, సంస్కృతం, ఇది ఈ సంస్కృతం యొక్క నేర్చుకోవడం అనేది, అంటే ఇంట్రెస్ట్ తో నేర్చుకునే వాళ్ళు కాకుండా, అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తమ జీవిత కాలంలో సంస్కృతాన్ని ఒక సబ్జెక్ట్ గా ఫినిష్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అది ఉంటే కనుకనైతే, ఒకవేళ మ్యాండేటరీ చేస్తే కనుకనైతే, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? హాయ్ విజయ్ గారు అండ్ గోవింద్ గారు, నమస్కారం అండి. అవునండి, ఈ మధ్య కాలంలో సంస్కృతం పునరుద్ధరించాలని, వేద పఠనాన్ని పాఠ్యాంశంగా, అంటే పార్ట్ ఆఫ్ కరికులంగా చేయాలనే చర్చలు జరగడం, ప్రయత్నాలు పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాము. మీరు అన్నట్టు అది మీడియాలో కానీ, ఈ ప్రముఖుల నుండి కానీ దీని గురించి ప్రస్తావన రావడము, చర్చించడం జరుగుతూ ఉంది. కానీ సామాన్య జనం ఎంతవరకు కోరుకుంటున్నారు అనేది నాకు సందేహం అనుకోండి. ఏమైనా నిజంగా సంస్కృత భాష అంత విశిష్టమైందా? వేదాలు అంత గొప్పవా? వేదాల్లో అందరూ భావించే విధంగా మానవ అభివృద్ధికి కావాల్సిన విషయాలు ఉన్నాయా అనే అంశాల గురించి మనం పరిశీలించి కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతనా ఉందని నా అభిప్రాయం అండి. ఇక్కడ ఒక డిస్క్లైమర్ అండి, ఏంటంటే నేను వ్యక్తిగతంగా సంస్కృత భాషను నేర్చుకోలేదు, సంస్కృతంలో ఉన్న వేదాలను చదవలేదు. కానీ స్వతహాగా నాకున్నటువంటి ఆసక్తి కొద్దీ సైన్స్ రిలేటెడ్, రిలీజియన్, సోషల్ ఇష్యూస్ టాపిక్స్ గురించి చదువుతూ ఉంటాను. అలాగే వేదాల గురించి, వేదాలలో ఉన్నటువంటి విషయాల గురించి కొన్ని పుస్తకాలను చదివాను, వాటి గురించిన ఆర్టికల్స్ ఎన్నో చదివాను. కాబట్టి కొంతవరకు వాటి గురించి నేను మాట్లాడగలుగుతానండి. సో మనం వేదాలు అందరూ చదువుకునే అంటే అవైలబిలిటీ కూడా లేదు కాబట్టి, వేదాలు అందరూ చదివే అవకాశం కూడా లేదు. ఒకవేళ చదివిన వాళ్ళు కూడా ఎంతవరకు చదివారనేది కూడా ఎవరికి తెలియదు కాబట్టి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. దీని మీద కామెంట్. ఇంకొక విషయం, ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. ఇక్కడ అవైలబిలిటీ లేదు అన్నది ఒక అపోహ అండి. యాక్చువల్ గా అవైలబిలిటీ ఉంది, కానీ అది ఏ లాంగ్వేజ్ లో చదవాలి అన్నది. అంటే ఇప్పుడు సాంస్క్రిట్ ని చదవడానికి మీరు స్వరయుక్తంగా, ఒక రాగయుక్తంగా, మనకేంటంటే దాంట్లోని చాలా ఛందస్సుతో చేసింది, ఒక గురువు ద్వారానే నేర్చుకోవాలి అనే రకరకాలు ఉంటాయన్నమాట. అంటే ఒకదాన్ని కంఠస్థ పట్టడమే వేదం వల్లించడం అంటే ఏంటంటే ఒకదాన్ని మల్టిపుల్ టైము దాన్ని అలాగా కంఠస్థం పట్టడమే పర్టికులర్ గా. కానీ అవైలబిలిటీ అనే పాయింట్ వస్తే, ఇప్పుడు అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా చాలా మంది అధ్యయనం చేసి అసలు వేదాల్లో ఏముంది అన్నది మనకి తెలిసిన లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ ఉన్నాయన్నమాట. అవి నేర్చుకుంటే వేదాలు నేర్చుకున్నట్టే. ఓకే, అవును. ప్రతి ఒక్కరు వేదాలని సంస్కృతంలో రాయబడ్డాయి కాబట్టి సంస్కృతం నేర్చుకుని వేదాలను సంస్కృతంలో చదివి నేర్చుకోవాల్సిన అనేది అపోహ. అది ప్రాక్టికల్ గా అది కుదరదు కూడా, అందరికీ సంభవం కాదు. కాకపోతే ఆ వేదాల గురించి, వేదాల్లో ఉన్న విషయాల గురించి తమ సొంత భాషలో కానీ, ఇంగ్లీష్లో కానీ, నేషనల్ లాంగ్వేజ్ హిందీలో కానీ ఉన్నటువంటి
కాంటెంట్‌ని చదివి వాటి గురించి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ రకంగా చర్చించొచ్చు. ఇప్పుడు నేను చర్చించబోయేది కూడా ఆ రకంగా నేను తెలుసుకున్నటువంటి విషయాలే. సో, మనం ఈ మధ్యనే ఈ ఈ అంశం చాలా వరకు చర్చలు జరుగుతుంది అనేది మాట్లాడుకున్నాము. నేను కూడా ఇండియాలో ఒక రీసెర్చ్ పేపర్ ఒక మాస్టర్స్ చేస్తున్నటువంటి విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్ కలిసి ఈ టాపిక్ పై అంటే సంస్కృత్ అండ్ వేదాస్ మ్యాండేటరీ కరిక్యులంగా చేయడం గురించి సర్వే చేస్తుండడం నా దృష్టికి వచ్చిందండి. ఓకే. సంస్కృతం గాని, వేద విద్య గాని నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నేటి సమాజంలో వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఆ సర్వేలోని క్వెషనైర్‌ని చూసి ఆ క్వెషనైర్ బేస్ చేసుకొని మనం చర్చించుకుంటే దానికి చాలా వరకు రెలెవెంట్‌గా ఉంటుందని నా అభిప్రాయం. సో దట్ వి కెన్ గో అహెడ్ ఆఫ్ దట్. అబ్సల్యూట్లీ. అండ్ ఈ మధ్యనే మనకి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమీని సంస్కృత భాష మరియు తెలుగు అకాడమీగా మార్చారు యాక్చువల్‌గా. సో తెలుగు అకాడమీ మనకు తెలుసు కదా, చాలా కాలంగా ఇంగ్లీష్ భాషలో ఉన్న సైన్స్ పుస్తకాలు, తర్వాత మిగిలిన యూనివర్సిటీలో తెలుగు మీడియంలో చదివే వాళ్ళకి పుస్తకాలను అందించడం గానీ, తెలుగులో కొత్త పదాలు ఏదైనా ఇంగ్లీష్‌లో ఉన్న పదాలను కొత్త పదాలు ఒకవేళ కనుక ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తే ఈ తెలుగు అకాడమీ వాళ్ళు దీన్ని చేస్తూ ఉన్నారు. దాని పేరుని అంటే దాని రోల్ తెలుగు అకాడమీ రోల్‌ని సాంస్క్రిట్‌కి గూడా కలిపి సంస్కృత భాష మరియు తెలుగు భాష అకాడమీ కింద మార్చడం జరిగింది. సో ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్. మనకి ఆల్రెడీ బయట జరుగుతున్నదే మీ దృష్టికి గూడా వచ్చింది. అవునండి. ఆ రకంగా వచ్చి నేను దానిపై దృష్టి పెట్టేసి దాన్ని వాళ్ళతో చర్చించడం కూడా జరిగింది. ఆ విషయ పరిజ్ఞానం నాకెంతవరకు వచ్చిందో అది మీతో నేను షేర్ చేసుకోవడానికి ఇది మంచి వేదికగా భావిస్తున్నాను. సార్ నిజంగా అండి, ఇప్పుడు సంస్కృత భాషని ఒకవేళ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే యాక్చువల్‌గా మనకి లాభం ఉంటుందా? అది కరెక్ట్ అండి. మీరు అడిగినట్టు అందులో కూడా ఇలాగే ఉందండి ఒక క్వెషన్. ఏంటంటే, డూ యూ థింక్ ఇన్ ఇండియా ఇట్ షుడ్ బి మ్యాండేటరీ టు లెర్న్ సంస్కృత్? అంటే మీరు ఇప్పుడు అడిగినట్లే భారతదేశంలో సంస్కృతం నేర్చుకోవడం తప్పనిసరి చేయాలని మీరు అనుకుంటున్నారా? అంటే ఇక్కడ మనం అకాడమిక్‌గా ఆలోచిస్తున్నాం. మీరు అనే క్వెషన్ ఏంటంటే, ఆ భాష జనం మధ్యలోకి బలవంతంగా చొప్పించడం అది ఎంతవరకు సక్సీడ్ అవుతారనేది అది వేరే క్వెషన్. ఈవెన్ అకాడమిక్స్‌లో కూడా దీన్ని మ్యాండేటరీ సబ్జెక్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేసి ఇది పార్ట్ ఆఫ్ కరిక్యులం చేయడం అనేది అవసరమని మీరు అనుకుంటున్నారా? అనేది ఒక ఫస్ట్ క్వెషన్ అండి. దాని గురించి మనం మాట్లాడాలంటే నా మటుకు నేను అనుకునేది ఏంటంటే, ఏ లాంగ్వేజ్‌కైనా, ఏ భాషకైనా మెయిన్ పర్పస్ ముఖ్యోద్దేశం ఏంటంటే క్లియర్ కమ్యూనికేషన్ అండి. అంటే ఆ భాష మాట్లాడేవారుగా తాను చెప్పదలుచుకుంది వినేవారికి ఖచ్చితంగా, పూర్తిగా, సరళంగా అర్థం చేసుకునేలా చేరేయడం. నేనేం మాట్లాడాలనుకున్నానో నేను తెలుగులో మీకు ఎలా చెప్తున్నాను, అలాగే సంస్కృతంలో గాని, ఏ భాషలో గాని వాళ్ళు ఒకరు అనుకున్నది వాళ్ళు ఎదుటి వారికి క్లియర్‌గా మొత్తంగా అందచేయడం అనేది ఏ భాషకైనా బేసిక్ పర్పస్. ఎగ్జాక్ట్‌లీ అండి. భావ వ్యక్తీకరణ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా అది మెయిన్ బేసిక్ పర్పస్ కదండీ. మరి సంస్కృతం అనేది ఒక డెడ్ లాంగ్వేజ్ అనొచ్చు మనం ఇప్పుడు. అంటే కొందరు చెప్పే విధంగా సంస్కృతం అమృత భాష, లేకపోతే దేవ భాష అని అంటుంటారు. కానీ నిజానికి అది కంప్లీట్ డెడ్ భాష అండి. అది వాడుకలో లేదు. అంటే ఇది అమృత భాష అని మనం అనలేం గానీ, ఖచ్చితంగా మాత్రం మృత భాష అనొచ్చు. భావ వ్యక్తీకరణ ప్రాస్పెక్ట్ లో గనక మనం చూస్తే గనకనైతే సాంస్క్రిట్ అనేది ఒక అంటే వాడుకలో లేని చనిపోయిన భాష కింద మీరు చెప్తున్నారు, అంతే కదా? అవునండి. అదే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తారండి ఇక్కడ. ఇంకో పాయింట్ ఏంటంటే, అది మన దేవ భాష అన్నది అంటే ఇప్పుడు చనిపోయింది, కానీ ఒకప్పుడు దేవ భాష ఏమో అనుకుంటారు. ఒకప్పుడు కూడా దేవ భాష కాదు. దేవ భాష అంటే ఏంటంటే దేవుళ్ళు మాట్లాడుకునే భాష, లేకపోతే ఒక దైవికంగా ఒక స్మృతుల ద్వారా, లేకపోతే ఒక రకమైన ఆకాశవాణి ద్వారా మనకి వినిపించింది, తపస్సులో ఉన్నప్పుడు ఓంకారం ద్వారా జనించింది అన్న భావన వస్తుంది అనమాట. అది కూడా కాదు సాంస్క్రిట్. యాక్చువల్గా ఏంటంటే లాంగ్వేజ్ కున్న ఇంకో పర్పస్ చెప్తాను. మీరు కమ్యూనికేషన్ అన్నారు, ఎక్సలెంట్, అది పర్ఫెక్ట్ ఫస్ట్ పర్పస్. అది సెకండ్ పర్పస్ ఏంటంటే
ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే ద ప్లెంటీ ఆఫ్ వర్డ్స్ ఉండాలన్నమాట. ప్లెంటీ ఆఫ్ వర్డ్స్, వెకాబులరీ, ప్రతి దానికి వ్యక్తీకరణ. ఆ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రబెస్ట్, సో మచ్ కంటెంట్ ఉండాలి దాంట్లోని. తర్వాత ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజ్ ఉండకూడదు. కన్ఫ్యూజ్ ఏంటంటే ఒక పదానికి ఒక అర్థము లేదా ఆ సందర్భాన్ని బట్టి ఒక మీనింగే ఉండాలి తప్ప, సంస్కృతంలో పదాలకి ఒకదానికి 20 మీనింగ్లు ఉంటాయి, 10 మీనింగ్స్ ఉంటాయి, 10 మీనింగ్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు దాన్ని మీరు మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే మీరు మార్చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు గోవును వధించండి అందనుకోండి, అక్కడ ఆ గోవు అంటే గోవు కాదండి, అది అహంకారం ఏంటి అని చెప్పారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు తగ్గట్టుగా అక్కడ గోవధ లేదు, మీ అహంకారాన్నే వధించమని ఉంది అని మీరు మిస్ఇంటర్ప్రిట్ చేసి దాన్ని తిమ్మిని బమ్మిని చేయొచ్చు అనమాట. సో అటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు మెయిన్ లాంగ్వేజ్ లో. సో అది పుష్కలంగా సంస్కృత్ లో ఉంటుంది అని వీళ్ళు చేసే ఇంటర్ప్రిటేషన్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. అదొక పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది చాలా పుస్తకాలు కానీ, ఫిలాసఫీ కానీ, చరిత్ర కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్ని కూడా ఆ లాంగ్వేజ్ లో దొరకాలన్నమాట. అప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మీరు చాలా ఈజీగా ఎక్కువ బుక్స్ చదవగలుగుతారు, ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ విజ్ఞానం అన్నది ఉంటుంది అనమాట. సో అది కూడా క్వాలిఫికేషన్. అంటే ఏ లాంగ్వేజ్ చూస్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నాలెడ్జ్ అయినా, ఏ కొత్త విషయం అయినా సరే తనలో అడాప్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సరళమైన తన భాషలో ఇచ్చే భాషే ఆధునికమైన భాష. మిగిలింది కాదు అంటారు. అవునండి, ఎక్కువ మంది ఫాలో అవ్వగలుగుతారు అనమాట. అది మనుగడ సాగిస్తుంది ఆ లాంగ్వేజ్. సో ఆ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. మీరు కంటిన్యూ చేయండి విజయ్ గారు. అది గోవింద్ గారు చెప్పినంత నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఇప్పుడు నిజంగా దేవ భాష అయినట్టయితే దేవుళ్ళు అమరులు, అలాగే భాష కూడా అమర భాష అయ్యేది కదండి. అంటే ఎప్పటికీ చనిపోయేటటువంటి భాష అయ్యేది, కానీ అది ఎప్పుడో చనిపోయిన భాష అని మనకు తెలిసేది. ఇది నిజానికి అమృత భాష కాదు, ఇది మృత భాష. ఇది అలాగే దేవ భాష అని మనం చెప్పడానికి లేదు. ఎనీహౌ, ఈ గోవింద్ గారు అన్నట్టు ఈ భాష ప్రజల్లో వాడుకలో లేదు. ఇది ఒకవేళ ఎవరైనా నేర్చుకుని దాన్ని కమ్యూనికేషన్ టూల్ గా వాడాలంటే, గోవింద్ గారు అన్నట్టు ఈ భాషలో ఒక్కొక్క పదానికి నానార్థాలు ఉన్నాయండి. ఒక పదాన్ని తీసుకున్నట్టయితే దాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్వయించుకుని దానికి విపరీతార్థాలు, నానార్థాలు కల్పించి తమ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా చెప్పే అవకాశం చాలా ఉంది. మన సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఆ రకంగా ఎన్నో విషయాలు వ్యక్తీకరించబడ్డాయి, అంటే రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయబడ్డాయి. అది కూడా చాలా మందిని మిస్లీడ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది, వినేవారికి కానీ చదివే వారికి కానీ. అదొక డ్రాబ్యాక్ లాగా నాకు అనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో మన సివిలైజేషన్ సంబంధించిన ప్రామినెంట్ సివిలైజేషన్స్ అండి, ఈజిప్షియన్స్ కానీ, లేకపోతే మెసోపొటేమియా, సుమేరియన్, అప్పటి గ్రీక్, అప్పటి ఉన్నటువంటి గొప్ప గొప్ప భాషలు ఎన్నో, లాటిన్, సుమేరియన్, ఈజిప్షియన్, మన బుద్ధుడి కాలం నాటి పాలి, ఇలాంటి భాషలు ఎన్నో చనిపోయాయండి. అలాగే ఈ సంస్కృతం కూడా చనిపోయింది. ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం ఇండియాలో సంస్కృతం మాట్లాడేవారు కేవలం 25,000 మంది కూడా లేరు. అంటే దాదాపుగా 0.001% ఇండియా పాపులేషన్ లో సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. సో దీన్ని మనకు రివైవ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అనేది ఒక విషయాన్ని మనం గమనిస్తే తెలుస్తుంది. దానికన్నా కూడా గోండు భాష లాంటిది 20 లక్షల పైన జనం మన ఇండియాలో మాట్లాడుతున్నారండి. సంస్కృతం 25,000 మంది కూడా మాట్లాడట్లేదు. సో గోండి భాషని 5-6 రాష్ట్రాల్లో మాట్లాడుతూ ఉంటారు. వాటికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ, స్క్రిప్ట్ కానీ అన్ని లభించడం లేదు గోండి భాషకి. అలాంటి వాటిని పునరుద్ధరించితే జనానికి ఉపయోగపడుతుంది. కానీ చనిపోయినటువంటి సంస్కృత భాషని, మన సంస్కృతం సంబంధించింది, మన మతానికి సంబంధించింది పునరుద్ధరించాల్సిన అని ఆలోచిస్తుంటే, అఫ్ కోర్స్ మన హెరిటేజ్ గమనించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని బలవంతంగా రుద్దడం వలన జనానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అది క్వశ్చన్ మార్క్ అండి. అది నిజానికి ఉపయోగపడదని నా ఖచ్చితమైన అభిప్రాయం అండి. సో ఒక భాషగా సంస్కృతం అనేది కమ్యూనికేషన్ వరకు మనకి పనిచేయదు కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్ లేదని. అండ్ దాంట్లో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ని దాంట్లో ఇమిడ్చుకొని అది మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా సరళంగా ఉండేటటువంటి
భాషా లక్షణం ఏదైతే ఉంటుందో ఆ విధమైన లక్షణం సంస్కృతంలో లేకపోవడం వల్ల గాని, ఈ సంస్కృతం అనేది ఇప్పుడు తిరిగి పునరుద్ధరించేటటువంటి అవసరం, దానికన్నా గోండు భాషని పునరుద్ధరించడం అనేది ఒక మంచి ప్రయత్నం అవుతుందని మీరు చెప్తున్నారు. అంతే కదండి? అవునండి. సో, అదొక మనకి ఒక కాలర్ ఉన్నారు. సో, వారిని తీసుకుందామండి. ఆహ్, మీ పేరు చెప్పి మీరు ఏదైనా ప్రశ్న అడగాలన్నా, లేదంటే ఏదైనా మీరు చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. మనతో పాటు గోవింద్ నమస్తే గారు, అండి. తర్వాత వీకే గారు ఉన్నారు. నమస్తే అండి. నా పేరు కవిత. కవిత గారు. నేను చెప్పాలనుకున్నది గోవింద్ గారు గూడా అన్నారు. యాక్చువల్‌గా భాష వ్యక్తీకరణకు ఒక భావ వ్యక్తీకరణకు మాతృభాష సరిపోతుంది. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ, ఒక సమూహంలో మెలగాలన్నా, ఎక్కడికన్నా వెళ్లి చదువుకోవాలన్నా, అక్కడ ఉన్న ప్రాంత భాష కానీ, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా ఉన్న ఒక భాష కానీ సరిపోతుంది. అయినా ఇది ఒక విధంగా అండి, దేవభాష కదా! మరి మనం మనుషులు మనకెందుకు ఈ భాష? అదొకటి. ఉన్న మాతృభాష అంతరించిపోతున్నాయి. ఎక్కడో ఎప్పుడో ఒక వర్గం కోసం సృష్టించుకున్న ఈ భాష అందరూ నేర్చుకోవాలనుకోవడం ఒక విధంగా అండి రాచరికాన్ని సూచిస్తుంది. అంటే ఇష్టమైన కాకపోతే మ్యాండేటరీ చేయడం అనేది అంత కరెక్ట్ అయిన విషయం కాదు. అదే అంటే రాచరికాన్ని సూచిస్తుంది. రాచరికం ఉండి రాజే గొప్పోడు అని ఎలా సూచించిందో, సంస్కృతానికి కూడా అలా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని అందరికి పంచాలి అనుకోవడం అంటే మాతృభాష హరించిపోతుంది. ఒక విధంగా మళ్ళీ ఆధిపత్యం లాంటి ఒక తెలియకుండానే మానసికంగా ఒక ఆధిపత్యం విన్ అయినట్టుగా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం అండి. అది ఆ విషయం ఏకీభవిస్తున్నానండి నేను విజయ్ కుమార్‌ని. మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు వాస్తవం ఉందండి. ఇప్పుడు ఈ కొందరికే పరిమితమైనటువంటి భాషని, ఒక రాజరికానికి సంబంధించినటువంటి భాషని పునరుద్ధరించడం మూలంగా సామాన్య జనానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా బలవంతంగా దీన్ని పార్ట్ ఆఫ్ కరిక్యులమ్ మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్‌లో, అంటే ఈ 21st సెంచరీలో ఈ అంతర్జాతీయంగా మిగతా విద్యార్థులతో గానీ, వేరే దేశాల వారితో గానీ ఈ విద్యార్థులు పోటీ పడలేని పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో ఎంతో టెక్నాలజీ ముందుకు సాగుతూ అడ్వాన్స్డ్ మొబైల్స్‌లలో జనం వెళ్తూ ఆకాశంలో విహరిస్తూ ఉంటుంటే, మనం మాత్రం ఎడ్ల బండి మీదే కూర్చొని సంస్కృత భాషను పట్టుకుని వెళ్దాము అంటే అది ఎంతవరకు మనం కొనసాగుతాం అనేది మనం ఆలోచించాల్సిన విషయం అండి. ఒక విషయం అండి యాక్చువల్‌గా అదే అమ్మ పెట్టిన గోరుముద్దేమో మాతృభాష అండి. మనకి మనం సంపాదించుకుని వ్యక్తులతో కలిపి తినడానికి వెళ్ళేది, చేతులతో తినేది రకరకాల భాషలు మనకి అవసరార్థం నేర్చుకునేవి. అవి ఎవరో సూచించే అవసరం లేదు. అది తెలిసిపోతుందండి. మనం విజ్ఞానం పెంచుకున్న కొద్దికి ఏ భాష మనకి మనుగడకి అవసరం అనేది అందరికీ తెలిసిందే. ఉంటానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఒక పాయింట్ మీరు చెప్పండి. యాక్చువల్‌గా భారతదేశంలో అంటే తెలుగు గురించి మనం తెలుగు వన్ రేడియో కాబట్టి, టోరీ కాబట్టి తెలుగు గురించి చెప్పాలనుకుంటే కవిత గారు చెప్పినట్టుగా తెలుగు భాష కూడా కాపాడుకునే పరిస్థితుల్లోనే ఉంది అనేటటువంటి మనకి ఆల్రెడీ బయట భావనలు వినిపిస్తున్నాయి. అండ్ నాటా ఇలా అమెరికాలో ఉన్నటువంటి చాలా సంఘాలు దీనికోసం కొంతవరకు కృషి చేస్తున్నాయి కూడా. ఆ ఏరియాలో తెలుగు భాషకు దూరం అయిపోయినటువంటి ఇక్కడున్న డయాస్పోరా అక్కడ ఉంటారు కదా, వారికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాయి. సో అలాంటప్పుడు ఆ టైంలో అంటే తెలుగు భాషనే కాపాడుకునే లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, సో ఇప్పుడు పరాయి భాష అయినటువంటి అంటే మన మాతృభాష కానిది, పైగా దానివల్ల మనకి కరికులం లో యాడ్ చేసి దాన్ని నేర్చుకోవడం వల్ల స్పెసిఫిక్ గా మనకి కమ్యూనికేషన్ కానీ, లేదంటే ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కానీ, లేదా ఏదైనా పర్పస్ గాని మనకి ప్రస్తుతం ఉన్న దాంట్లో సర్వైవ్ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైతే సంస్కృతంలో మనం స్కాలర్ గా ఉండాలనుకుంటారో, దాంట్లో ఉన్నటువంటి రీసెర్చ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు తప్పకుండా నేర్చుకోవచ్చు సంస్కృతం. దానికి సెపరేట్ గా అంటే ఇప్పటికీ సంస్కృతంలో ఇంటర్మీడియట్ లో, తర్వాత గ్రాడ్యుయేషన్ లో, తర్వాత పీజీల్లో కూడా సంస్కృతంలో పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారిని ఎవరు అడ్డుకోవట్లేదు.
బట్ ఎలిమెంటరీ లెవెల్ నుంచి సంస్కృతాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనే దాంట్లోనే కొంతవరకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు మనకి అర్థమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా తెలుగు అకాడమీ ఏదైతే ఉందో దాని యొక్క పర్పస్ ని సర్వ్ చేయకుండా దాన్ని ఒక దాని పర్పస్ ని డైల్యూట్ చేసే విధంగా సంస్కృత మరియు తెలుగు అకాడమీ చేయడం అనేది మనం ఈ నేపథ్యంలో ఉన్న దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. షూర్, తప్పకుండా. మనకి సంస్కృతి మీద అయిపోయింది అండి, 20 minutes అయిపోయింది కదా టైం. మనం వేదాస్కి వెళ్దాం అప్పుడు. ఇంకా సో ఇప్పుడు మరొక యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటూనే సంస్కృతం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా సాంస్క్రిట్ లో అంటే దాంట్లో స్పిరిచువల్ గా ఒక రకమైనటువంటి మన భారతదేశంలో స్పిరిచువల్ క్యాపిటల్ అని చెప్పి ఒక పెద్ద మనిషి దాన్ని మనకి దీనికి ఒక నేమ్ ఇచ్చారు. యాక్చువల్ గా వేరే దేశంలోకి జపాన్కి వెళ్తే టెక్నాలజీ ఉన్నట్టుగా మన దేశంలో స్పిరిచువాలిటీ దొరుకుతుంది కాబట్టి స్పిరిచువల్ క్యాపిటల్ గా అంటున్నారని చెప్పి అన్నారు ఆయన. సో సాంస్క్రిట్ లో స్పిరిచువాలిటీ ఉంది కాబట్టి ఆ పర్పస్ వల్ల నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇది దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ని చాలా సైన్స్ ఉంది అందులో, దాన్ని మనకి ఇప్పటివరకు తెలియని విజ్ఞానం ఉంది, దాన్ని వెలికి తీయడం అనేది సంస్కృతం నేర్చుకోవడం వల్ల సాధ్యమవుతుందా అనేది ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ రకంగానే మనం వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తామని ఒక రకంగా కొంతమంది చెప్పడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అష్టావధానం చేస్తారు వాళ్ళ ధారణ శక్తి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు టెక్నిక్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ సాంస్క్రిట్ నేర్చుకోవడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటి వికే గారు? ఇది చాలా వరకు మీరు అన్నట్టు ఈ సంస్కృత భాష లేకపోతే వేదాలు వీటిలో అన్నీ ఉన్నాయి. వీటిలో చాలా వరకు విజ్ఞాన శాస్త్రం జ్ఞానం నిమిడి ఉంది, వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. నాకు తెలిసినంత వరకు, నేను పరిశీలించి చదివినంత వరకు ఇది అపోహ మాత్రమేనండి. ఈ గ్రంథాల్లో మన యాన్షియంట్ లాంగ్వేజ్ లో ఈ సంస్కృత గ్రంథాల్లో చాలా వరకు ఈ కళల గురించి ఎంతో లిటరేచర్ ఉందండి. అంటే ఎన్నో కావ్యాలు, అజ్ఞాన శాకుంతలం కాళిదాసు రాసినటువంటి గ్రంథాలు, ఎన్నోటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి నిర్దిష్టంగా కూలంకషంగా అంతగా లేదండి. కొంతవరకు మెడికల్ సైన్స్ కానీ కొంతవరకు ఆస్ట్రానమీ గురించి కానీ ఉన్నటువంటి విషయం వాస్తవం. కానీ వీళ్ళు ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు ఈ సంస్కృత భాషలో కానీ వేదాల్లో కానీ అంతా ఉంది, విజ్ఞాన శాస్త్రం ఎంతో నిమిడి ఉంది అనేది మాత్రం అది వాస్తవం కాదు. అదే నిజమైనట్టయితే మన భారతదేశంలోనే ఈ పాశ్చాత్య దేశాల కన్నా కూడా ఎంతో ముందుగా ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చూసే వాళ్ళము. ఇప్పుడున్న అటువంటి ఈ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ కానీ ఈ అభివృద్ధి కానీ ఎప్పుడో భారతదేశంలో జరిగేది. ఈ వెస్టర్న్ కంట్రీస్ లో కన్నా కూడా ఇక్కడే ముందు కనుగొనబడేవి ఎన్నోను. కానీ అలాంటిది మనం చారిత్రకంగా ఎక్కడా చూసింది లేదు. సో అది అపోహ మాత్రమేనండి. అది నేను ఇంత మాత్రం నిజం కాదు. నిజంగా అదే విజ్ఞాన శాస్త్రం అంతా ఉన్నట్లయితే ఇప్పటికైనా వాటిని ఈ గ్రంథాల్లో నుంచి, ఈ సంస్కృత భాష నుంచి బయటకు తీసేసి భారతదేశానికే కాదు ప్రపంచమంతటా మన వాళ్ళు పంచవచ్చు, అందరి అభివృద్ధికి తోడ్పడవచ్చు అండి. కానీ అది ఉన్నదనేది వాస్తవం కాదు నాకు తెలిసినంత వరకు. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నటువంటి యోగా లాంటి ఇంకో పాయింట్ యాడ్ చేస్తారండి ఇక్కడ విశ్వనాథ్ గారు. మీరు పాయింట్ ఏంటంటే ఇక్కడ అవునండి, రైట్. అంటే ఇంకో మరి మీరు అన్నారు కదా స్పిరిచువల్ హబ్ అని. అంటే ఒక చోట ఇప్పుడు ఎక్కడైనా సరే కొంతమంది కొన్ని వందల వేల మంది అఘోరాలు ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ ప్లేస్ మీరు ఏమని పిలుస్తారు? అంటే అటువంటి ప్లేస్ ని. అలాగే మీకు ఒక చోట అందరూ కూడా పూజలు పునస్కారాలు చేస్తూ అంతా చాలా బాగా భక్తి ఎక్కువ ఉందనుకోండి అందరూ కూడా, ఆ ప్లేస్ ని మీరు ఏమని పిలుస్తారు? అంటే ఈ స్పిరిచువల్ హబ్, స్పిరిచువల్ అనేది ఒక కాన్సెప్ట్ అంతే. అది ఇప్పుడు స్పిరిచువల్ హబ్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజికల్ హబ్ ఈజ్ నాట్ అ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ రిజల్ట్.
అంటే మనందరం ప్రపంచం మొత్తం యూజ్ చేయొచ్చు అనమాట. ఐఫోన్లు తయారు చేయడం ఫ్యాక్టరీ లాంటిది కానీ, చిప్స్ తయారు చేసే చిప్స్ అంటే మన కంప్యూటర్ చిప్స్ అనమాట. చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కానీ, కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ కానీ ఉందనుకోండి, అప్పుడు గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఎలాగని. స్పిరిచువల్ హబ్ అనేది ఏంటంటే మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందని చెప్పుకోవడమే. అప్పుడు ఆ కాన్సెప్ట్ ఎంతవరకు నిజమని తెలియాలన్నమాట. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉందనుకోండి, లెమన్ జ్యూస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? లెమన్. యాపిల్ జ్యూస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? యాపిల్. ఎప్పుడైతే మీకు లెమన్ లేదో అసలు లెమన్ జ్యూస్ లేనట్టే. యాపిల్ లేదనుకోండి, యాపిల్ జ్యూస్ లేనట్టే. అలాగే స్పిరిచువాలిటీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్పిరిట్ అన్నమాట, అంటే ఆత్మ. ఆత్మ అనే మెయిన్ ఇంగ్రీడియంట్ మీద ఇదంతా బిల్డ్ అయింది అనుకుందాం. ఎప్పుడైతే ఆత్మ అనేది లేదో, ఎప్పుడైతే స్పిరిట్ అనేది లేదో, టోటల్ గా స్పిరిచువాలిటీ ఎంటైర్ థింగ్ కొలాప్సెస్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ చుట్టూ అల్లబడింది అనమాట స్పిరిచువాలిటీ. సో ఇది ఒక ఊహాజనితమైన ఒక ఫిలాసఫీ అంతే. ఇది ఇప్పుడు అద్వైతం అనేది ఒక ఫిలాసఫీ, ఎలాగో స్పిరిచువాలిటీ కూడా ఒక ఫిలాసఫీ అంతే. ఇట్ మేక్స్ యూ లైక్ నేను ఎవరితోనో కమ్యూనికేట్ చేస్తున్నాను, మరణం తర్వాత కూడా నాకు ఒక జీవితం ఉంది, మరణించిన తర్వాత కూడా కొన్ని లోకాలు ఉన్నాయి, ఈ పునరపి మరణం పునరపి జననం లాగా మనం పుట్టి మరణిస్తూ ఉంటాము, కర్మ ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది, ఇంకో జన్మ ఉంది అన్న కాన్సెప్ట్స్ మీద బిల్డ్ చేయబడింది అనమాట. సో ఈ కాన్సెప్ట్ మా దేశంలో ఉంది అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయన్నమాట. ఆ బేస్ మీద ఏ దేశానైనా సరే మీరు హబ్ అని పిలుచుకొని గర్వపడడానికి దాంట్లో పెద్ద గర్వపడాల్సిన విషయం లేదనమాట. ఆ కాన్సెప్ట్ రాంగ్ అయినప్పుడు మొత్తం టోటల్లీ కొలాప్స్ అయిపోతుంది అది. అంటే నేను ఇంతకు ముందు కొన్ని ఉదాహరణలు చెప్పాను, వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి. తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా అని ఒకటి పాపులరైజ్ చేశారు. యాక్చువల్గా అది కూడా సాంస్క్రిట్ బేస్ తో ఉన్నదని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంటుంది. అంటే మన వేదాలకు సంబంధించినటువంటి టెక్స్ట్లోనే సాంస్క్రిట్ లోనే ఉంది అని చెప్పి మనకి అందరూ చెప్తా ఉంటారు. అట్లానే ఇప్పుడు అష్టావధానం శతావధానం చేసే వాళ్ళు ధారణ శక్తి ఏదైతే ఉంటుందో, ఆ ధారణ అనేది వాళ్ళకి ఈ విధమైనటువంటి పాండిత్యం, దీంట్లో ఉన్న టెక్నిక్స్ ఆ వేదాల్లో ఉండే వాటిని చదువుకోవడం వల్ల వచ్చింది అని చెప్పి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే కనుక అయితే, సో నిజంగా దీని నెసెసిటీ అంటే వీటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఇప్పుడున్న యువతకి లేదంటారా? లేదండి. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ, విజయ్ గారు కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనకి నేషనల్ స్పెల్లింగ్ బీ జరుగుద్ది. నేషనల్ స్పెల్లింగ్ బీలోని ఆ కిడ్స్ అందరూ కూడా డిక్షనరీలో మీరు ఎటువంటి పదాన్ని అడిగినా సరే చక్కమని చెప్పేస్తారు అనమాట. ఇంకా వాళ్ళెవరూ కూడా సంస్కృతి నేర్చుకోలేదు, వాళ్ళెవరూ కూడా వేదాధ్యయనం చేయలేదు. అదే విధంగా మీకు చైల్డ్ ప్రాడిజీస్ ఉంటారు కొంతమంది, చెస్ ప్లేయర్స్ కానీ, లేకపోతే రకరకాల రాగాలను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు అనమాట. కొంతమంది మీరు ఏదైనా ఒక రాగం చెప్తే అది సింధు భైరవి రాగం అని, అభేరి రాగం అని చెప్పేస్తుంటారు అనమాట, జ్ఞాపకం పెట్టుకొని. అదే విధంగా మనం చాలా మంది సూపర్ ఇంటెలిజెన్స్ ని కిడ్స్ ని చూస్తుంటాం అన్నమాట, వండర్ కిడ్స్ ని. వాళ్ళెవరూ కూడా సంస్కృతం నేర్చుకోలేదు. అంటే ఒక మనిషి యొక్క ధారణా శక్తికి, మనిషి యొక్క ఒక వ్యక్తి అంటే దానికిను మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటేనే ఉంటుంది అన్నది అసలు సంబంధమే లేదు అసలు. తర్వాత రెండోది మీరు వేదిక్ మ్యాథ్ అన్నారు. ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఇప్పుడు ఈ రోజు మనకి కావాల్సిన వేదిక్ మ్యాథ్ లో ఏమి ఉండదండి, జస్ట్ అర్థమెటిక్ ఉంటుంది అంతే. ఒకవేళ మీరు వేదిక్ మ్యాథ్ నేర్చుకున్నా సరే మీకు ఎలాగంటే యోజనాలు, ఫర్లాంగులు, తర్వాత ఏమో అక్షౌహిణి, ఇటువంటి నంబర్స్ తెలుస్తాయి మీకు అంతే. దాంట్లో ఉన్న నెంబర్స్ అవే. మనకి కావాల్సింది ఏంటి? క్యాల్కులస్ కావాలి. వేదాల్లో క్యాల్కులస్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్. మ్యాథ్ పక్కన పెట్టేసండి. మ్యాథ్ అనేది బేసిక్ గా అసలు మ్యాథ్ యొక్క ఫండమెంటల్ తెలుసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది అన్నది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కాంట్రిబ్యూట్ చేశారు మ్యాథ్ కి. భారతదేశంలోనేమో 0 ఉంది, 0 మళ్ళీ అక్కడి నుంచి మన గల్ఫ్ దేశాలు వెళ్ళి అరేబియన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి డెవలప్ అయ్యి వచ్చింది అన్నది. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఏదో అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఎలాగైతే కాంట్రిబ్యూట్ చేసిందో కొన్ని వాటికి, మన ఏన్షియంట్ మెడిసిన్స్ కి, తర్వాత ఏమో పేపర్కి ఎలా కాంట్రిబ్యూట్ చేసిందో అలాగే. అంటే నువ్వు 0 లేకపోతే ఎలాగా అంటే నువ్వు రాసిన దాన్ని పేపర్ మీద రాయకపోతే మరి ప్రపంచంలో కమ్యూనికేషన్ జరిగి ఉండేది కాదు కదా. సో అలాగా ఒక గొప్పతనం మా దగ్గరే ఉంది, అది మనం చేయకపోతే ప్రపంచమే లేదు అనుకోవడం, నా కోడి కుయ్యకపోతే తెల్లవారదు అన్న కాన్సెప్ట్ లాంటిది అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మనకి ఇంకేంటి మేట్రిక్స్, మనకి ఇంటిగ్రేషన్స్, డెరివేటివ్స్. అసలు ఇప్పుడు రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు క్యాల్కులేషన్స్ లో
శాటిలైట్ పైకి పంపిస్తున్న ఆ దాంట్లోని ఇస్రో వేదిక మ్యాథ్ ఉపయోగిస్తుందా? నా ప్రశ్న. లేదు, ఉపయోగించట్లేదు. సో వేదిక మ్యాథ్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం? స్టాక్ మార్కెట్ లో వేదిక మ్యాథ్ ఉపయోగిస్తున్నారా? లేదు కదా. బ్యాంక్స్ లో వేదిక మ్యాథ్ ఉపయోగిస్తున్నారా? లేదు కదా. ఎక్కడ నువ్వు వేదిక మ్యాథ్ ఉపయోగిస్తావు? అంటే ఫ్యాన్సీగా చెప్పుకోవడానికి బాగుంటుందండి వేదిక మ్యాథ్ అని. సో వేదిక మ్యాథ్ అంటే ఏంటి ఓపెన్ చేసి చూపించాలి. దాంట్లో ఆ సీక్రెసీ ఏదైతే ఉందో ఇలా చెప్పేసి పారిపోయే వాళ్ళు ఉంటారనమాట. ఎందుకు పారిపోయేది అని ఉపయోగిస్తున్నారంటే ఆర్గ్యుమెంట్కి నిలబడరు. వేదిక మ్యాథ్ ఉందండి అని చెప్పేసి దుకాణం సర్దుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. నో, నేను అడిగినట్లుగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. బ్యాంక్స్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ, మన ఇస్రోలో కానీ, అలాగే వెదర్ ఫోర్కాస్ట్ లో కానీ, ఇంకేమన్నా మ్యాథ్ ఉపయోగించేవి మన జియాలజీలో కానీ, ఈ భూమికి సంబంధించిన భూకంపాలు ఎప్పుడు వస్తాయి అని చేయడం కానీ, అలాగే జనాభా లెక్కల్లో కానీ, సింపుల్ మ్యాథ్ జనాభా లెక్కల్లో కానీ, రోజువారీ మనం కూరగాయలు అమ్ముకునే దగ్గర కానీ ఎక్కడ మనం వేదిక మ్యాథ్ ఉపయోగిస్తున్నాం? నో వేర్. ప్రతి మ్యాథ్కి ఒక రికగ్నిషన్ ఉంది కదా. అర్థమెటిక్ అనుకున్నాము మనం, అలాగే ఆల్జిబ్రా అనుకున్నాం, జామెట్రీ. ఇవే మ్యాథ్ అంటే. ఈ మ్యాథ్ లోని ఈ సాంస్క్రిట్ లో ఉన్న మ్యాథ్ ఏంటో తీసుకుంటారా? దెన్ విల్ సీ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. అంతే. సో వికే గారు, యాక్చువల్ గా మనం ఇదే విషయం మీద మీ కామెంట్ కూడా ఇస్తూనే, యాక్చువల్ మన దగ్గర అంటే మన ఏన్షియంట్ కల్చర్ లో మనకి ఒక 1,00,000 వరకు సుభాషితాలు ఉన్నాయి. అవి ఒక సుభాషితాలు అంటే మంచిని చెప్పేవి, మంచిని ఆశించేవి సుభాషితాలు. సో సమాజంలో మంచిని పెంపొందించే విధంగా సుభాషితాలు ఉంటాయి కాబట్టి, సో ఈ విధమైనటువంటి సుభాషితాలు ఇప్పటి పిల్లలకి నేర్పించడానికి ఒక వెహికల్ గా సాంస్క్రిట్ ఉపయోగపడితే, వేదాల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో వాటిని కూడా ఒక వెహికల్ గా మనం ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఏమైనా నష్టమా? ప్రాబ్లం ఏమైనా ఉంటుందా దీని? అది మంచి ప్రశ్న అండి. ఈ సుభాషితాల గురించి నేను మాట్లాడే ముందు ఒక్కసారి మీరింత ముందు అడిగినటువంటి ప్రశ్నను గోవింద్ గారు చెప్పిన దానికి నా వంతుగా నా అభిప్రాయాన్ని కూడా నేను యాడ్ చేయదలుచుకున్నాను. వేదిక్ మ్యాథ్ గురించి ఎంతో చెప్తుంటారు. వేదిక్ మ్యాథ్ అనేది గణితాన్ని సులభంగా నేర్చుకోవడానికి ఒక ట్రిక్స్ లాగా, సరళంగా, వేగంగా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక పద్ధతి. కానీ దాని మూలంగా దాన్ని ఎంతవరకు అప్లై చేస్తాము, అప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఈ రోజు ఉన్నటువంటి అన్ని రంగాలు దాన్ని ఉపయోగించవచ్చా లేదా అంటే దాని ఆన్సర్ నో నేనండి. ఇప్పుడు గోవింద్ గారు చెప్పినట్టు దాన్ని అన్ని రంగాల్లో అన్ని వేళలా అందరూ ఉపయోగించలేరు. సో అదర్ పాయింట్ ఏంటంటే, ఇందాక యోగా గురించి చెప్పారు. అవునండి, సంస్కృతము మన ఇండియాలో చెప్పుకోదలుచుకున్నటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంటంటే యోగా. అది పతాంజలి మహర్షి తన సంస్కృత భాషలో తను ప్రవేశపెట్టి ప్రచారం చేసి అది రివ్యూ అయింది. అది చాలా వరకు ఉపయోగపడుతుంది. కానీ దాంట్లో కూడా దాన్ని ఎగ్జాజరేట్ చేసి అది ఎంతో చాలా మిరాకిల్ చేస్తుంది. యోగాలు చేసిన వాళ్ళకి అన్ని రకాల రోగాలు న్యాయమైపోతాయి, ఎంతో గొప్ప మహిమలు మహత్యాలని సాధిస్తారు అనేది అది వాస్తవం. సిద్ధులు వస్తాయని, ఎగ్జాక్ట్లీ మిరాకిల్ జరుగుతాయి అనేది అది కరెక్ట్ కాదండి. దాన్ని ఎగ్జాజరేట్ చేసి చాలా మంది చెప్తుంటారు, అది వాస్తవం కాదు. కానీ కాంట్రిబ్యూషన్ విషయానికి వస్తే అవును, సంస్కృతం యోగాని పతంజలి గారు కొంతమంది అలా ఎన్నో గ్రంథాలు, కావ్యాలు ఉన్నాయి, అవి అందించారు. కమింగ్ బ్యాక్ టు లేటెస్ట్ క్వశ్చన్ అండి, మీరు అడిగారు 1,00,000కు పైగా సుభాషితాలు సంస్కృతంలో ఉన్నాయి. వాటిలో ఎంతో నీతి నియమాలు, మంచి ప్రవర్తన, సరైన దృక్పథము, ఇవన్నీ విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ నేర్చుకోవచ్చు అని అన్నారు. నిజానికి వాటిని పరిశీలించినట్టయితే మనం సహజంగా మనం చుట్టూ చూస్తున్నట్టయితే ఎవరైనా సత్ప్రవర్తన, నీతి నియమాలు అనేవి కొన్ని ఎంపిక చేసిన సామెతల ద్వారానో, సుభాషితాల ద్వారానో, లేకపోతే సంస్కృతంలో ఉన్నటువంటి కోట్ చేసిన ఇటువంటి సుభాషితాల ద్వారా అవి నేర్చుకోలేరండి. అవి అలా నేర్చుకుంటారనేది ఒక అపోహ మాత్రమే నాకు తెలిసినంత వరకు. మనిషిలో మంచి లక్షణాలు, గొప్ప వ్యక్తిత్వము, నీతి నియమాలు అంటే మోరల్స్ సమాజంలో పెరుగుతున్నటువంటి పరిసరాలతో ముడిపడి ఉంటాయండి. ముఖ్యంగా కుటుంబంలో పెంపకం ద్వారాను, మంచి ఎడ్యుకేషన్, మంచి విద్య ద్వారాను, చట్టానికి లోబడి ఉండడం ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాని ఏదో సుభాషితాలు సంస్కృతం సుభాషితాలు 1,00,000 పైగా ఉన్నాయి, మనం నేర్చుకున్నట్టయితే మంచి సత్ప్రవర్తన వస్తుంది అనేది కేవలం అపోహ అండి.
నిజానికి చెప్పాలంటే సుభాషితాల కన్నా కూడా సుమతి శతకాల్లోనూ వేమన శతకాల్లోనూ ఎన్నో నీతి సూత్రాలు, వాస్తవ విషయాల గురించి మనకి ఎన్నో పంక్తులు ఉన్నాయండి. అవి నేర్చుకుని అవి విద్యలో భాగంగా ప్రవేశపెడితే ఇంకా మెరుగ్గా ఉంటుంది ఈ సుభాషితాల కన్నా అని నా ఉద్దేశము. అలాగే మనకి పంచతంత్రం అనుకుంటే కొన్ని సుభాషితాలని సంస్కృతంలో కాకుండా మాతృభాషలో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేసి అవి ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. అంతవరకు పర్లేదు. కానీ సంస్కృతంలోనే వాటిని 1,00,000 సుభాషితాలు నేర్చుకోవాలనుకోవడం మాత్రం సరైనది కాదని నా ఉద్దేశం. ఇంకో పాయింట్ యాడ్ చేస్తానండి ఇక్కడ. ఇప్పుడు మనకి పంచతంత్రం చూసారా, మిత్ర లాభము, మిత్ర భేదము, అవి మొరాలిటీ చెప్పే కథలు అవి సరిపోతాయి అన్నమాట యాక్చువల్ గా. అంటే ఒకవేళ అవి సాంస్క్రిట్ లో ఉన్నాయనుకోండి, అవి మనం సంస్కృతంలో నేర్చుకుంటున్నాం, అప్పుడు నేర్చుకోవట్లేదు కదా. అంటే ఒక నీతి శాస్త్రం గాని నీతి కథలు గాని సంస్కృతంలోనే ఉన్నప్పుడు అది నేర్చుకోవడానికి మీరు సంస్కృతం నేర్చుకోవాల్సిన పని లేదు. సంస్కృతం నుంచి మిగతా భాషల్లోకి అనువదించేసిన తర్వాత ప్రపంచం మొత్తం చదువుతుంది అనమాట. చాలా మంది సంస్కృతం చదివేవాళ్ళంటారు వేదాలని. అవునండి, ఇది సంస్కృతం అనేది ఎన్నో వందల సంవత్సరాలు అంటే వేల సంవత్సరాలు ఆనాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజుల్లో ఉండేది. అది ఇప్పటి పరిస్థితులకి ఇప్పుడు అన్వయించాలనుకోవడం అది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం అండి. ఓకే. సో అంటే ఇప్పుడున్న ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానైతే చూసినట్లయితే అంటే సుభాషితాలను నేర్చుకోవడం కన్నా గోవింద్ గారు చెప్పింది ఏంటంటే పంచతంత్రం కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు నేర్చుకోవడం వల్ల ఎక్కువ నీతి సూత్రాలు వస్తాయని. అండ్ వికే గారు అన్నది ఏంటంటే ఈ మోరల్ వాల్యూస్ అనేది సుభాషితాలు నేర్చుకుంటేనే వస్తాయా అనే క్వశ్చన్ కాకుండా ఫ్యామిలీ బిహేవియర్, తర్వాత దాని మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మన మీద ప్రభావితం కలగజేస్తాయి. సో దాని ద్వారా మనం మోరల్ వాల్యూస్ నేర్చుకోవచ్చు. సుభాషితాలను చదువుకుందాం లేకపోతే సూక్తులను చదువుకోవడం వల్ల ఎక్కువగా మోరల్ వాల్యూస్ ని అడాప్ట్ చేసుకునే అవకాశం కన్నా ఫ్యామిలీ తో మన తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు, వారి ప్రవర్తన, చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చూసిన బట్టి దాని ద్వారా చట్టానికి లోబడి ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా నేర్చుకోవడం అనేది బయట ద్వారా జరుగుతుంది కానీ వీటి వల్ల జరగదు. అది అపోహ మాత్రమే అంటారు. సో ఇంకా దాని తర్వాత టాపిక్ లోకి వస్తే అంటే ఇందాక నేను అడిగాను యాక్చువల్గా, ఇది మళ్ళీ కొంచెం ఎలాబరేట్ గా అడగాలనుకుంటున్నాను. అంటే సైన్స్ కోసం వేదాల్లో వెతకటం మామూలుగా ఈ మధ్య కాలంలో బాగా మనకు కనబడతా ఉంది ఎక్కువగా. సైన్స్ మా దాంట్లో సైన్స్ ఉంది, మా వేదాల్లో సైన్స్ ఉంది అని చెప్పి ఒక అథెంటికేషన్ అన్నమాట ప్రతి దాంట్లోనూ వస్తుంది. సో ఈ రకమైన నేపథ్యంలో నిజంగా ఇప్పుడు మనకు తెలిసిన నాలెడ్జ్ ఇప్పటి వరకు అంటే మనం మానవ నాగరికతలో ఇప్పటి వరకు కనుగొన్నటువంటి ఆవిష్కరణలు వీటిలన్నిటిని పోల్చుకుంటే వేదాల్లో దీనికి మించినటువంటి నాలెడ్జ్ ఉంది. దాన్ని మనం యాక్చువల్గా మనం దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని బయటకు తీసుకొస్తే ప్రపంచ వ్యాప్తంగా అందరి మానవ సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ రకమైన ప్రయత్నాలు చేయడం తప్పు కాదు అనేటటువంటి వాదన వస్తా ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటంటే వికే గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదాలలో ఏముందనే దాని గురించి చర్చించుకుంటే మనకి ఈ విషయం బయటపడుతుందండి. వేదాలు ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రధానంగా 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదము, అథర్వణం. మొత్తం వేదాల్లో మళ్ళీ మండలాలు సూక్తాలు మళ్ళీ రుక్కులు అంటే మంత్రాలుగా విభజింపబడినాయండి. ఈ 4 వేదాలు కలిపి దాదాపు 20,000 రుక్కులు ఉన్నాయి, అంటే 20,000 మంత్రాలు ఉన్నాయండి. వాటన్నిటిలో ఋగ్వేదం అన్నిటికన్నా ప్రాచీనమైంది, అన్నిటికన్నా పెద్దది. ఈ సామ, యజుర్వేద, అథర్వణ వేదాలు ఋగ్వేదం నుండే ఆ రూట్స్ నుంచే ఫర్దర్ గా రాయబడ్డాయి. ఈ 1500 BC నుండి 1500 BC వరకు మొట్టమొదటి ఋగ్వేదం రాయబడిందండి. ఈ ఋగ్వేదంలో 10,500 పైగా ఇది లక్షల సంవత్సరాల పురాతనమైనది కాదంటారు? లేదండి,
లక్షలు కాదండి, వేలండి. అంటే 1500 ఋగ్వేద పీరియడ్ 3000 అండి. 1500 అంటే 1000 BC BC రాయబడింది. అంటే 3500 సంవత్సరాలు అండి. ఋగ్వేదంలో 10,500 రుక్కులు ఉన్నాయండి, మంత్రాలు. నేను చదివినంత వరకు ఆ 10,500 రుక్కుల మంత్రాలలో దాదాపు 9,000 రుక్కులు, 9,000 మంత్రాలు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటి దేవుళ్ళైనటువంటి ఇంద్రుడి గురించి, అగ్ని గురించి, వాయువు గురించి, జలం గురించి, వాటిని ఈ స్తోత్రిస్తూ సోమరసం అంటే ఒక రకమైనటువంటి మత్తు పానీయం, దాని గురించి, యానిమల్ సాక్రిఫైస్ అంటే జంతు బలుల గురించి, రిచువల్స్ ఎన్నో రకాలటువంటి రిచువల్స్ చేయడం గురించి, యజ్ఞాల గురించి, వీటన్నిటి గురించి దాదాపు 9,000 మంత్రాలు అవుట్ ఆఫ్ 10,500 మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నటువంటి వాటిలో వీటి గురించే ఉన్నాయండి. కేవలం ఇంద్రుడిని పొగుడుతూ ఇంద్రుడు గురించి, అగ్ని గురించి ఉన్నటువంటి 4,500 మంత్రాలు ఉన్నాయండి. వీటన్నిటిలో ఎక్కడ పరిశీలించినా వాళ్ళు చెప్తున్నటువంటి సైన్స్, విజ్ఞాన శాస్త్రం అనేది ఎక్కడ ఏ క్వశ్చన్ కనిపించదండి. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు, నిజానికి ఎక్కడ ఉందో ఏముందో మనం కోట్ చేయమంటే మనకు అప్పుడు తెలుస్తుంది. నిజంగా అంతటి విజ్ఞాన శాస్త్రం ఉన్నట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన భారతదేశంలో ఎప్పుడో గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరిగాయి. అవి మన భారతదేశం కాదు, ప్రపంచం అంతటా అవి అందరికీ అందుబాటులో ఉండేవి, అందరూ వాడేవాళ్ళు. ఈ పాశ్చాత్య దేశాలు కనుగొన్న తర్వాత చెప్పడం కన్నా మనమే ముందుకు కనుక్కొని అందరికి పంచేవాళ్ళం అండి. అది జరగలేదు. మనతో పాటు ఒక కాలర్ అడిగారండి, ఆయన తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తప్పకుండా. మీరు మీ పేరు చెప్పి మీ ప్రశ్న ఏదైనా ఉంటే అది అడగచ్చు, అండ్ మీ అభిప్రాయం ఏదైనా ఉంటే పంచుకోవచ్చు. హలో అండి. చెప్పండి. నేను డాక్టర్ రాయప. వినపడుతుందండి? వినపడుతుందండి. ఓకే అండి. మన వికే గారా ఎవరండి మనం మాట్లాడేది? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్. ఓకే అండి. హలో అండి విజయ్ కుమార్ గారు. ఐ థింక్ మనకి లాంగ్వేజెస్ లో యాక్చువల్ గా సాంస్క్రిట్ ఇస్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటారు, కానీ ఇట్స్ నాట్ ట్రూ అండి. యాక్చువల్ గా తమిళ్ ఇస్ ది ఓల్డెస్ట్ లాంగ్వేజ్. అవునండి. నేను అంటే కొందరు రీసెర్చ్ చేసి చూసింది కాబట్టి తమిళ్ ఇస్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ యాక్చువల్ గా. కరెక్ట్ అండి. సో ఇంకొక పాయింట్, లాంగ్వేజెస్ గురించి చెప్పాలి అంటే, లాంగ్వేజ్ మనకై ఏదో ప్రమోట్ చేయాలి అంటే కాదండి. యాక్చువల్గా మనము ఆర్థికంగా, రాజకీయంగా బాగా ప్రాచుర్యంలో ఉండి డామినేట్ చేయగలిగే పరిస్థితులు ఉంటే అప్పుడు మన లాంగ్వేజ్ డామినేషన్, మన లాంగ్వేజ్ నేర్చుకుంటారు ఎవరైనా. అవునండి. ఎక్కడైనా ఇప్పుడు జరుగుతున్నది ఎవల్యూషన్లో అంతే. ఇప్పుడు అది ఇంగ్లీషు ఎందుకు ఇప్పుడు వరల్డ్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్ ఎందుకు అయింది? దే హావ్ రూల్డ్. వాళ్ళు ఆర్థికంగా ఎక్కువ దేశాలు పరిపాలించారు కాబట్టి పరిపాలించారు అంతే. అంతకుముందు మనకి ఒక విధంగా ఈ మొఘల్స్ ఉన్నప్పుడు కూడా చాలా, లేకపోతే పర్షియా నుంచి వచ్చిన లాంగ్వేజెస్ కూడా మనం డామినేట్ చేసినాయి ఒకప్పుడు. ఎందుకు? దేవర్ రూలర్స్ అండ్ దేవర్ ఐ మీన్ ఎకనామికల్లీ గుడ్. మనకి తాలూక్ అని, తహసీల్దార్ అని, ఐ మీన్ ఇంకా రకరకాల పేర్లు రకరకాల వచ్చినాయి అప్పుడు మనకి. గవర్నెన్స్ అనేది ఆ లాంగ్వేజ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళ టైంలో, అవి ఇమిడిపోయింది. అదే విధంగా మనము ఆర్థికంగా అన్నిటికంటే ముఖ్యంగా మనం బలపడినప్పుడే మన లాంగ్వేజ్, మన కల్చర్ నిలబడుతుంది. అది అర్థం చేసుకోకుండా మనం ఏదో మనం ప్రమోట్ చేయాలి, కంపల్సన్ చేయాలి అంటే రాదు అది యాక్చువల్గా. అది ఇంకో పాయింట్ అండి రాయపు గారు. ఇంకోటి, అలాగే సంస్కృతం భాషలోకి వస్తే, సంస్కృతం అనేది ప్రపంచ భాషలన్నిటికీ మూలము అని కొంతమంది ప్రచారం చేస్తుంటారు అనమాట. అంటే తెలుగు కూడా సంస్కృతం నుంచి వచ్చింది, ప్రపంచంలో ప్రతి భాష సంస్కృతం నుంచి వచ్చింది అంటారు అనమాట. కాదు, తెలుగుకి మూలం సంస్కృతం కాదు, ద్రవిడియన్ లాంగ్వేజ్, ఇండో యూరోపియన్ ఉంటాయి. ఈ పరిణామ క్రమంలో ప్రతి లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ వర్డ్స్ తీసుకోవడము ఇదంటే మామూలే ఎక్కడైనా కూడా. ఆ తర్వాత అండి ఇంకొక విషయం, నాగరికతలు బాగా వెలసిల్లి పరిడవిల్లి గొప్పగా ఉన్నవి కూడా కొలాప్స్ అయిపోతాయి అన్నమాట కొన్నాళ్ల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత. అప్పుడేమవుతుందంటే మనకి ఏదైనా ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆర్థికంగా బలపడినప్పుడు బాగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు, అది కొంత పీరియడ్ వరకు సాగుతుంది అనమాట. తర్వాత ఇంకో వేవ్ వచ్చి దాన్ని కొలాప్స్ చేయొచ్చు. అందువల్ల ఏది కూడా శాశ్వతం కాదు. లాంగ్వేజెస్ పుడతాయి, చనిపోతాయి.
వాళ్ళు ఆర్థికంగా బలపడినప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు అదే ఉంటుంది. మళ్ళీ ఇంకొకరు ఆర్థికంగా లేకపోతే ఇంకొకరు డామినేట్ చేసినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది. అవునండి. యూరోప్ లో రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు మరి లాటిన్ విపరీతంగా వాడేవాళ్ళు. లాటిన్ ప్రాచుర్యం ఎక్కువ ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు లాటిన్ కూడా మృత భాష అయిపోయింది. అవునండి. అది వాస్తవం అండి. ఇందాక మీరు అన్నట్టు, ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు, గొప్ప గొప్ప నాగరికతలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప భాషలు ఎన్నో మనం చారిత్రకంగా చూసుకున్నట్టయితే, మీరు అన్నట్టు లాటిన్ భాష కానీ, ఈజిప్షియన్ కానీ, సుమేరియన్ కానీ, మన బుద్ధుడికి సంబంధించిన పాలీ కానీ, ఇవన్నీ ఒకప్పుడు బాగా విలసిల్లి చాలా వాడుకలో ఉండి, అవి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా, ఆనాటి సామాజిక సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా ఉండేవి. కాలానుగుణంగా ఇవి మారుతూ ఉంటాయి. ఏ భాష ప్రజలకు అవసరమో, ఈ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏవి మారుతాయో, అడాప్టబిలిటీని బట్టి మన హ్యూమన్ ఎవల్యూషన్ లాగే లాంగ్వేజ్ కూడా మారుతూ ఉంటాయండి. అది అంతేగాని మనం చనిపోయిన భాషను తీసుకురావాల్సిన అవసరం అంతగా ఉండదండి. అవునండి. బౌద్ధం ప్రాచుర్యంలో ఉన్నప్పుడు పాళీ భాష ప్రాచుర్యంలో ఉండింది. ఎగ్జాక్ట్లీ. అది పోయింది, మళ్ళీ పాళీ కూడా పోయింది. అంతేగాని మనం పట్టుకొని వేలాడితే ఏం రాదు. సో ఇంకా వేదాల గురించి చెప్తే ఒక మాటలో చెప్తాను. వేదాల్లో నిజంగా సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటే అది చదివిన వాళ్ళు పూజారులు కాదు, సైంటిస్టులు అయిపోతారు. అవునండి. సింపుల్. రైట్, కరెక్ట్. సో అలానే మీరు ఒకవేళ సైన్స్ అండి మీరు అన్నట్టుగా అందులో ఒక విద్యుత్ శక్తి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా బ్యాటరీకి సంబంధించిన నాలెడ్జ్ ఉందనుకోండి, ఆ నాలెడ్జ్ ని మనం గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం ముందు ఎందుకు వస్తామో ఆ నాలెడ్జ్ ని మనం చెప్తూ ఉంటాం. మనం అంటే దాంట్లోని రియల్ గా కనుక నాలెడ్జ్ ఉంటే ఆ మంత్రాలు అనుకోండి, ఇంతకుముందు చెప్పారు కదా మనకి మంత్రాలు, వేదాల్లోని 4 భాగాలు ఉంటాయి. మంత్ర సంహితాలని, సంహితాసు, అరణ్యకాసు, అలాగే బ్రాహ్మణాస్ అండ్ ఉపనిషత్స్. ఈ సంహిత ఉంది, మంత్ర సంహిత మీరు అందరూ చూసేది అదే. మనందరం వేదాల్లో చూసేది మంత్ర సంహితాలు రుక్కులే. అవి ఒల్లించేసేసి బట్టి పట్టి ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. అందులో కనుక నిజంగా ఎలక్ట్రికల్ పాజిటివ్ నెగిటివ్ నోట్స్ కలిపితే మనకు వస్తుంది, సూర్యరశ్మి నుంచి మనం ఎనర్జీ చేయొచ్చు ఉంటే అవి మనం గుడి ముందు ఎందుకు చదువుతున్నాం? అదే ఈ మధ్య ఈ సూడో సైన్స్ ప్రచారకులు మొదలు పెట్టారు. ఏదో బ్యాటరీ మాకు ఎప్పుడో ఉండింది, 3000 సంవత్సరాల ముందే ఉండింది అని చెప్పి. అవును, సూర్యుడి నుంచి ఇక్కడికి దూరం ఉందనుకోండి. మోహన్ అని అతని పేరు, యాక్చువల్గా మోహన్ ఆయన పేరు. యుఎస్ లోనే ఉంటారు. ఏంటో అంటే నాకు ఇంకొక చిన్న డౌట్ అండి. నేను ఈ టైంలో యుఎస్ నుంచి ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు కూడా యుఎస్ నుంచి బేస్ కాబట్టి యాక్చువల్గా ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో జనరల్ గా ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో లేదంటే భారతదేశంలో కొంత అంతరించిపోయే స్టేజ్కి వస్తున్న టైంలో యుఎస్ లో ఉన్న వాళ్ళు ఎందుకో మళ్ళీ దాన్ని పైకెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉందా అండి? అంటే ఇప్పుడు చూడండి, మోహన్ అనే ఆయన రకరకాల టెక్నాలజీలు మన దేశంలో ఉన్నాయి, ఈ గుళ్ళో ఇది ఉంది, ఈ గుళ్ళో ఇది ఉంది అని ఒక ఫేస్బుక్ లో ప్రచారం స్టార్ట్ చేశాడు. రకరకాల ప్లేసెస్ లోకి వెళ్ళటం, దాంట్లో ఒక రాయి చూసి ఈ రాయిలో ఆ రాయిలో ఏముందంటే ఒక టెలిస్కోప్ లాంటి ఇది ఉంది, ఆ గుడి చాలా టెలిస్కోప్ కనుక్కోవడం కన్నా ముందే ఉన్న గుడి కాబట్టి టెలిస్కోప్ ని మన వాళ్ళు ముందే కనుక్కున్నారు అని చెప్పి, అది ఎగ్జాక్ట్ గా టెలిస్కోప్ ఏ షేప్ లో ఉంటుందో అదే షేప్ లో ఉంది యాక్చువల్గా అది. సో ఇలాంటివన్నీ ఎలా ఎందుకు చేస్తుంటారు అసలు? ఇది సహజంగా వచ్చేదా ఏంటి? అవునండి, టెలిస్కోప్ నిజంగా ఉంటే మనకి బాబరు అక్బరు దండయాత్ర చేస్తున్నప్పుడు మనకు కనిపించాలి కదా ఒక బార్డర్ నుంచి. అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు వస్తున్నప్పుడు అసలు ఈ టెలిస్కోప్ ని ఖగోళానికంటే ముందు యుద్ధంలో వాడేవారు అనమాట. దూరం నుంచి సైనికులు వస్తున్నప్పుడు కనుక్కోవడానికి. నిజంగా ఏదన్నా ఉన్నప్పుడు అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఆ ట్రేసెస్ మిగిలిపోయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కొన్ని బొమ్మలు ఉంటాయి, రాతి బొమ్మలు, రాతి గృహంలో బొమ్మలు చెప్తారు అనమాట. అలా ఏదైనా బొమ్మలు దే కెన్ రిజంబుల్ ఐఫోన్ టుడే. ఇప్పుడు ఐఫోన్ ఎలాగుంది, అలాంటి బొమ్మ మీకు ఎక్కడన్నా కనిపించవచ్చు. ఐప్యాడ్ లాంటి బొమ్మ కనిపించవచ్చు, టెస్లా లాంటి కారు కనిపించవచ్చు ఎక్కడో రాతి మీద. అంత మాత్రాన మన దగ్గర టెస్లా ఉన్నట్టు కాదు. ధ్వజస్తంభం మీద కూడా లేదో ఉంటుందని చెప్పేసి ఏదో చెప్తా ఉంటారు. అవును, ఆయననే చెప్పాడు, ఆ విజయ్ మన మోహన్ అని ఆయన చెప్పాడు. ఓకే అదే వీళ్ళని ఉద్దేశించే ఒకసారి ఐ థింక్ శ్రీశ్రీ గారు ఒక కొటేషన్ చెప్తారు. మన వాళ్ళంతా ఈ అరసున్నాను కూడా వదిలిపెట్టరు మన నిండు సున్నాగాళ్ళు అని.
ఇది మన వాళ్ళు ఏంటంటే అండి, రివర్స్ ఇంజనీరింగ్. ప్రతిదీ ముందుగా చెప్పకుండా ఏదైతే ప్రాచుర్యం ఉందో, ఎప్పుడు ఉంటుందో అంతా మన వేదాల్లో ఉంది, అంతా మన విజ్ఞానంలో ఉంది. ఎవరో దోచుకెళ్ళిపోయారు, అది ఇలా ఉంది, అలా ఉంది. విచారకరమైన విషయం ఏంటంటే, మన చాలా వరకు నాయకులు, చదువుకున్న వాళ్ళు కూడా ఇండియాలో ఇలాంటి బలపరుస్తూ ఇలాంటి ప్రచారం చేయడం మూలంగా మామూలు ప్రజలు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటున్నారండి. ఇప్పుడు ఆ అవునండి. ఈ రోజుల్లోనే మధ్య శస్త్రచికిత్స జరిగింది, అందుకనే వినాయకుడు తల తీసి పెట్టారు. లేకపోతే కౌరవుల్ని అంతమంది కనుగొనడానికి సెల్ టెక్నాలజీ, ఈ రకంగా జన్యు అభిమన్యుడికి టెక్నాలజీ, అక్కడ ఆల్రెడీ లైవ్ టెలికాస్ట్ ఉంది, భగవద్గీత చెప్పినప్పుడు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. జన్యు ఇంకొకటి టెక్నాలజీ. ఏంటంటే ఈ మధ్య ఏం చెప్తున్నారంటే, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా ఈ గూగుల్లోని అక్కడ చేసేసి అటామిక్ రీసెర్చ్ గురించి, లేకపోతే భగవద్గీతని ఆల్రెడీ మెన్షన్ చేశారు అటామిక్ చేసినప్పుడు. ఆ టైప్ లో ఏం చేస్తున్నారంటే, ఈ ఖగోళానికి సంబంధించినవి అవి ఆర్టికల్స్ అని చదివేసి ఈ జ్యోతిష్ శాస్త్రము ఖగోళము ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇవన్నీ మన వేదాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయని. ఒకవేళ నిజంగా మన వేదాల్లో ఉంటే అది మన కాదు. ఎందుకంటే ఈ జ్యోతిష్యం అనేది ఈ మన కాదు, అది యాక్చువల్ గా బాబిలోన్ నుంచి అక్కడి నుంచి వచ్చిందన్నమాట. అంటే అది మనం కాపీ కొట్టుకున్నట్టే లెక్క. ఆ విషయానికి వస్తేనండి, ఈ సంస్కృత భాష కూడా మన వాళ్ళు అంటున్నప్పుడు మనది, మన ప్రాచీన భాష అన్ని భాషలకి మూలం అని ఇంత గొప్పగా చెప్పుకుంటారు. నిజానికి పరిశీలించినట్టయితే సంస్కృత భాష కూడా ఇండియాలో నుంచి కాదండి, భారతదేశానికి సంబంధించి కాదు. అది అది సిరియా నుండి మనకి భారతదేశానికి వలస వచ్చినదండి. అది భాష, అది యాక్చువల్ గా భాష ఎలా ఉంటుంది మీకు ఆర్యంతో పాటు వచ్చిందండి అది. అవును, ఆరియన్స్, ఇండో ఇరానియన్స్ సిరియా నుండి వచ్చినట్టుగా మన చారిత్రక దాఖలాలు చెప్తుంటాయి. చెప్తారు. ఈ హిందీ తర్వాత ఈ ఉర్దూ, ఇంగ్లీషు ఎలా అయితే బయట దేశాల నుంచి మనకి పాలకులు లేకపోతే అక్కడి నుంచి వచ్చే వలసదారులు అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక గుంపులో తీసుకొచ్చినట్టుగానే ఈ సాంస్క్రిట్ ను కూడా వేరే దేశం, మన దేశం నుంచి కాకుండా వేరే దేశం నుంచి తీసుకొచ్చారంటున్నారు, అంతే కదా మీరు? వాళ్ళు పశుపోషకులు అండి. బేసిక్ గా పశుపోషకులు సంచార జాతి వాళ్ళు అనమాట. వాళ్ళు యజ్ఞయాగాదులు చేయడము, హోమాలు చేయడము వాళ్ళ ప్రత్యేకత అనమాట. వాళ్ళు 2 గ్రూప్స్ విడిపోయినాయి అక్కడి నుంచి వచ్చినప్పుడు, యూరోప్ నుంచి వచ్చినప్పుడు. ఒకటేమో పైకి వెళ్ళిపోతుంది, ఒకటేమో కిందకు వస్తుంది అనమాట. ఈ కిందకి వచ్చే టైంకి మనకి హరప్ప, మొహంజదారో అనేవి బాగా పాపులర్ అయ్యి బ్రహ్మాండంగా ఉన్న గొప్ప నగరాలు అనమాట. ఆ తర్వాత వచ్చిన క్లాస్ లోని రకరకాల థీరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇండో ఆరియన్ ఇన్వేజన్ థియరీ ఒకటి ఉంటుందన్నమాట. ఆరియన్ మైగ్రేషన్ థియరీ అని రకరకాలుగా ఉంటాయి. ఏది ఎవరు చెప్పినా సరే అందరూ ఒప్పుకునేది, చారిత్రకంగా విశ్లేషిస్తే కనుక బయట నుంచి వచ్చిన వాళ్ళే. పోనీ ఆరియన్ పక్కన పెడదాం, అసలు ప్రపంచం అంతా కూడా ఆఫ్రికా నుంచి వలస వెళ్ళినది కనుక ద గ్రేట్ మైగ్రేషన్ ఎక్కడో చోట అందరూ ఆఫ్రికా నుంచి వచ్చి ఉండాలి కదా. ఆరియన్ పక్కన పెట్టేద్దాం, అది వేరే సీన్. అది అసలు మొట్టమొదటిగా అంటే ఎక్కడైనా సరే ఆరిజిన్ పుట్టింది ఒక ఖండం నుంచి పుట్టి వెళ్ళింది అనమాట. ఈ మధ్యలో ఎక్కడ వేదాలు ఎవరికి ఇచ్చారు? మత్స్యావతారం నుంచి ఉన్న వేదాలు ఏ ఆఫ్రికాలో ఏ మైగ్రేషన్ స్టేజ్ లోనే ఎంటర్ అయినాయి అనేవి క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆరియన్స్ పక్కన పెట్టేద్దాం. మొత్తానికి అదే అండి, మన ఆరిజిన్స్ లోకి వెనక్కి వెళ్తే ఎంత వెనక్కి వెళ్ళమనేది ముందు 10,000 సంవత్సరాల దగ్గర నుంచి మొదలు పెడితేనే మనకి వ్యవసాయం అనేది అసలు ఒక స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఇదంతా లక్షల కోట్ల సంవత్సరాల ముందు అసలు ఏదీ లేదు. ఊరికినే అలాగో పదం ఉపయోగించేసి ఒక నెంబర్ వేసి వెళ్ళిపోతారు అంతే. నిజంగా కనుక కూర్చొని సార్ లెట్ us settle this issue అంటే ఎవరు ఉండరు ఇక్కడ. అసలు మన దేశం అంటూ ఒక బోర్డర్ అంటూ ఏం లేదండి. మన దేశం అంటూ ఏం లేదు, అంత గణాలు ఉండేవి అప్పుడు. అంతా ఒక దేశం జనపదని మనకి జనపదాలు అని చెప్పేసి మనకి కాంబోజా, కుంతి ఇవన్నీ రాజ్యాలు ఉంటే చూసారా మీరు? దాంట్లో మెన్షన్ చేసినవి ఇది మహాభారతంలో మహాజనపద్. అవి అంతా కలిపి అనమాట. దాన్ని మనం దేన్ని ఇప్పుడు ఇండియా అంటామో తెలియదు. ఇప్పుడు మనం ఈ రోజు గర్వంగా చెప్పుకొని కనిపెట్టింది పాకిస్తాన్ లో ఉండొచ్చు, లేదా మనకి ఇది మంది అని చెప్పుకున్నది ఎక్కడో మనకి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండొచ్చు. అంటే ఇంతకు ముందు మన విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ మధ్యలో ఆపేశారు, వేరే కాలర్ రావట్లేదు. సో మన వేదాలలో ఋగ్వేదం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఎక్కువ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను చెప్తానండి. ఇప్పుడు వేదాలు 20,000 మంత్రాలు ఉన్నాయండి, రుక్కులు. అందులో 10,500 వరకు ఋగ్వేదంలో, 1,800 వరకు సామవేదంలో, 2,000 వరకు యజుర్వేద వేదంలో, ఒక 6,000 వరకు అథర్వణ వేదంలో మంత్రాలు ఉన్నాయండి మొత్తంగా. ఋగ్వేదంలో ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 9,000 మంత్రాలు
ఈ ఇంద్రుణ్ణి, అగ్నిని, వాయువుని, జలాన్ని పొగుడుతూ యజ్ఞయాగాదుల గురించి చెప్తూ మత్తుపానీయమైనటువంటి సోమరసాన్ని సేవించడం గురించి పొగుడుతూ విశ్లేషిస్తూ, అలాగే ఎన్నో యజ్ఞయాగాదులు, జంతు బలుల గురించి అలా ఉన్నటువంటి రుక్కులే దాదాపు 80% వరకు ఋగ్వేదం ఉన్నాయి. సామవేదంలో వచ్చేసి మతాచారాలు అంటే రిచువల్స్, మత రిలీజియస్ రిచువల్స్, బలుల గురించి సామవేదాలు ఉన్నాయండి. యజుర్వేదం వేదంలోకి వచ్చినట్టయితే వాటిలో కూడా ఈ మతాచారాలకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, పెళ్లి మంత్రాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలకి అంటే చావుకి, ఇతరత్ర పుట్టినటువంటి సంబంధించిన మంత్రాలు, ఆ రకంగా అన్నటువంటి మంత్రాలు అందులో ఉన్నాయి. యజుర్వేద వేదంలోకి వచ్చినట్టయితే శత్రు సంహారం గురించి, వివిధ రకాలైనటువంటి రోగాల నివారణ గురించి ఉన్నటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఈ రకంగా చూసినట్టయితే అన్ని ప్రార్థనలు, మంత్రాలు, శత్రు సంహారాలు, బలులు, యజ్ఞాలు, ఇంద్రుడు, అగ్ని, వీటి గురించి మొత్తంగా మంత్రాలు ఉన్నాయి. కానీ మనకి ఆ సంస్కృత భాష తెలియక ఆహా ఓహో అన్ని ఇందులో ఉన్నాయి అనుకుంటాం. నిజానికి వీళ్ళు చెప్తున్నటువంటి విజ్ఞాన శాస్త్రం ఉన్నదనేది అవాస్తవం. వాళ్ళు ఉన్నది అంటే ప్రతి స్పెసిఫిక్ హిమ్ ను కోడ్ చేస్తూ మనకు షేర్ చేసినట్టయితే జనాలు నేర్చుకుంటారు. ఇంతకుముందు రాయపాటి గారు అన్నట్టు అక్కడ శాస్త్రవేత్తలు తయారవుతారు. ఎందుకు పనికిరానటువంటి వేద పండితులుగా అందరు కారు. అది వాస్తవం అండి. ఇంకో విషయం చెప్తానండి, ఒక మాటలో. ఇప్పుడు నిజంగా దీంట్లో నాలెడ్జి, వేదాల్లో నాలెడ్జి అంతా ఉన్నట్టయితే మరి వాళ్ళే చెప్తారు విద్యని, నాలెడ్జిని ఎవరు దొంగతనం చేయలేరు అని. అలాంటప్పుడు మరి దొంగ చేసుకొని పోయి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, మనం ఎట్లే ఉండిపోయినామని చెప్పడంలో అర్థం లేదు. అవునండి, నిజానికి సంస్కృత భాషని మొట్టమొదటిగా చాలా మందికి అందుబాటులో ఉండనిచ్చేవారు కాదు. కొందరికే పరిమితమైనవి, కొందరు మాత్రమే చదువుకోవాలనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఆ రోజుల్లో ఉండేవండి. బైబిల్ కూడా చూస్తే మీరు బైబిల్ కూడా స్మృతిలో చూస్తే వేదాలు చదివిన వాళ్ళకి చెవుల్లో శేషం పోయాలని, వేద పఠనం చదువుతున్నప్పుడు ఎవరో కూడా క్రాస్ చేయకూడదు స్ట్రీట్ అనమాట. శూద్రులు కానీ ఎవరు క్రాస్ చేయకూడదు, వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని రకరకాల నియమావళి ఉందన్నమాట. ఇవన్నీ ఎప్పుడు రాశారు ఏంటి అని చూసుకుంటే మీరు ఈ భాషలో ఉన్న లొసుగులు తెలిసిపోతాయని, ఇందులో ఉన్న కంటెంట్ ఏంటో తెలియకుండా ఏదో ఒక గూఢార్థం ఉంది, ఒక డివినిటీ ఉంది అని చెప్పడానికి మాత్రమే వీళ్ళందరూ కొంతమంది గుప్పిట్లో పెట్టుకున్నారు. సో అంటే వేదాల్లో అన్ని ఉన్నాయి అని వాదించే వాళ్ళు ఎవరైనా ఉంటే జనరల్ గా నేను నాకంత ఎక్కువగా వేదాల గురించి లేదా సంస్కృత భాష గురించి తెలియదు, కానీ బట్ అన్ని ఉన్నాయని చెప్పి ఎవరైనా అడిగితే ఇప్పటి వరకు పీరియాడిక్ టేబుల్లో కొన్ని మూలకాలు ఉన్నాయి కదా, అందులో లేని ఒక మూలకాన్ని నేను ఒకసారి చూపిస్తే నేను వేదాల్లో ఏదో ఇంకొక మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయని నేను కనుక్కుంటాను అని చెప్తాను ఎక్కువగా. అన్ని పంచభూతాలు 5 ఎలిమెంట్స్ నుంచే ప్రపంచం మొత్తం ఏర్పడింది, ఈవెన్ నీ పీరియాడిక్ టేబుల్ కూడా ఈ 5 ఎలిమెంట్స్ నుంచి వచ్చి చెప్తారు. అవును. సో బట్ మనకి ఆ టేబుల్లో ఉన్న దాటి ఇంకొక మూలకం ఏదైనా ఇప్పుడు నీ టెక్నాలజీ తోటి చూపించగలిగితే నేను ఏదో ఒకటి ఉంది అని చెప్పి నేను మాట్లాడతా అని చెప్పి అక్కడతోటి ఆపుతూ ఉంటాను అనమాట. సో మనకి టైం అయిపోయిందండి. మీరు లాస్ట్ కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చివరి నేను ఒకటి చెప్పదలుచుకున్నా అండి. వేదాలు మనం ఎంతో చెప్తుంటారు. వేదాలు నిజానికి ఫారినర్స్ అంటే మ్యాక్స్ మిల్లర్, గ్రిఫిత్ అని వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసేసి జనానికి పంచారండి. వాళ్ళే చెప్పారు వీటిలో ప్రిమిటివ్ నాలెడ్జ్ ఇది ఇప్పటి వాటికి సమాజానికి పనికిరాదని. అంబేద్కర్ లాంటి మహాన్ భావులు బాగా వేదాలను క్షుణ్ణంగా చదివి పరిశీలించిన వాళ్ళు వేదాలు భూత పురాణాలు, నిజానికి వేదాలు చాలా భాగం ప్రక్షిప్తాలని ఆయన అన్నారు. మన తెలుగు వాళ్ళైన నార్ల వెంకటేశ్వరరావు గారు కానీ, గొడవడంటి కుటుంబరావు గారు కానీ పూర్తిగా ఖండించారండి. బుద్ధుడు కూడా అన్నారు వేదాలు వ్యర్థమైన పనికిమాలివి అని చెప్పేసి అండి. చివరిగా నేను జస్ట్ ఒక పద్యం చెప్దాం అనుకుంటున్నానండి. వేమన గారిది. వేద విద్యలెల్లా వేషల వంటివి, భ్రమల పెట్టి తేట పడగనీయవు, గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది, విశ్వదాభిరామ వినురవేమ, వేనవేలు చేరి వెర్రి కుక్కల వలె అర్ధహీన వేదం అర్చుచుండ్రు, కంఠశోష కంటే కలిగేది ఫలమేది, విశ్వదాభిరామ వినురవేమ. ఇది చక్కగా వివరించారండి. మంచి బాగా ఫినిష్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేమన శతకం చక్కగా ఫినిష్ చేశారు ఈ ఎపిసోడ్ వేమన గారి పద్యంతో. యా షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విజయ్ కుమార్ గారు అండ్ గోవింద్ గారు, అలాగే రాయప్ప గారు. నమస్తే.
సో ఈ రోజుకి ఈ మన హ్యూమనిస్ట్ అవర్ షో సైన్ ఆఫ్ చేస్తున్నానండి. అండ్ మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకో సరికొత్త టాపిక్ తో, సరికొత్త విశ్లేషణ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.